ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో మరొక వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా ప్రవచన గ్రంథం నుండి 42వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనము. వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చెదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడవక ఈ కార్యములు చేయుదును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖనముతో దేవుడు మనతో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, మీకు వందనాలయ. ఈ యొక్క సమయమున మరొకసారి మాతో మాట్లాడుతున్నందుకు, మమ్మల్ని దర్శిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ శైలిలో, మీ స్థాయిలో మా అందరితో మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేసి నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని మీ యొక్క సామర్థ్యపు చొప్పున నీ బిడ్డలతో మాట్లాడి మా అందరినీ బలపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని సంగమా, బిడ్లారా, దేవుడు మరొక కొన్ని నిమిషాలు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నారు, మనల్ని దర్శిస్తూనే ఉన్నారు. సో ఈ మాటలు వింటున్న నీవు సమ్టైమ్స్ యూట్యూబ్లో నువ్వు చూస్తుండొచ్చు, నీ సంఘంలో మరి కూర్చొని ఎన్నో మార్లు దేవుడి సన్నిధిలో మాటలు వింటూ ఉండొచ్చు. ఈరోజు దేవుడు ఒక ప్రత్యేక కోణంలో మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖనంలో ఒక చక్కని మాట ఉంది చూడండి. వారెరుగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వచ్చేదను, వారు ఎరుగని త్రోవల్లో నడిపించేదను, వారి ఎదుట చీకటిని వెలుగుగా మారుస్తానంటున్నాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇజ్రాయేలుల ఎదుట చీకటి ఉంది. వారు ఏ మార్గంలో ఉన్నారో వారికి తెలియట్లా. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈరోజు మన ముందు వెలుగుందా అనంటే వెలుగు కొన్నిసార్లే ఉంది, కానీ చీకటి ఎక్కువ సార్లు ఉంది. చీకటి సమస్యలు, చీకటి పరిస్థితి, చీకటి అనేది అంధకారము, చీకటి శక్తులు ఇవన్నీ ఎక్కువగా మనల్ని బాధిస్తున్నాయి, తక్కువ వెలుగుంది. అయితే ప్రభు అంటున్నాడు, వాళ్ళు కూడా ఎవరు, ఇజ్రాయేలీలు కూడా వంకర మార్గంలో ఉన్నారు. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఈ మాటలు వింటున్న మీ బ్రతుకులో కూడా మీ కళ్ళెదుట ఒకవేళ చీకటి కనబడుతుందేమో, అవమానపు బ్రతికే కనబడుతుందేమో, ఈ చీకటిలో నా జీవితం ముగించబడుతుంది, ఈ అవమానాలతోనే నా జీవితం చోటు చేసుకుంటా ఏమో అని నువ్వు భయపడుతుంటే నా ప్రభు అంటున్నాడు, ఈరోజు నీ చీకటిని నేను వెలుగుగా మారుస్తానంటున్నాడండి. హల్లెలూయా. మార్చే వరకు కూడా అంట ఆయన నిన్ను విడిచిపెట్టడంట. కింద మీరు చదివారా? కింద ఏమంటాడు? మార్చే వరకు. ఏం మార్చే వరకు? వెలుగుగా మార్చే వరకు కూడా విడువక ఈ కార్యములు చేయుదును అంటాడండి. నేను వారిని విడువక అంటే నేను వెలుగు కరముగా వారి జీవితాల్లో మార్చే వరకు కూడా నేను వారిని ఏం చేయను? విడువను. విడవకుండా ఈ కార్యాలు చేసి వారి జీవితంలో తీరుతాను అంటున్నాడండి. కొంతమంది అంటారు కదా, నేను ఖచ్చితంగా చేసి తీరుతానంటారు. దేవుడు అదే చెప్తున్నాడు ఈరోజు, మిమ్మల్ని నేను విడవక ఖచ్చితంగా ఈ కార్యము చేసి తీరుతాను. హల్లెలూయా. ఈరోజు మంచిగా బ్రతకాలని ఆశ ఉంది, కానీ శరీర కోరికలు, లోక కోరికలు మనము జయించలేకపోతున్నాం. చాలామందికి ఉంటుంది, నేను అబద్ధాలు ఆడకూడదు, మంచిగా బ్రతకాలని, కానీ ఉండలేరు. సమ్టైమ్స్ ఏదో ఒక పరిస్థితి వారిని అబద్ధం ఆడేలాగా చేస్తుంది. ఏదో ఒక స్థితి ఏదో చిన్న తప్పు చేసేలాగా జరుగుతుంది. ఒకరి ఒంటరి బ్రతుకుతో వంకరివాడిగా, ఒకవేళ ఒంటరి బ్రతుకుతో ఉండి ఒంటరిగా ఒకవేళ ఉండి ఈ మాటలు వింటుంటే నా ప్రభు అంటున్నాడు, నీ బ్రతుకును చక్కగా మార్చే వరకు నేను విడవను అంటున్నాడండి. అందుకే ఏమన్నాడు? మీ వారి వంకర త్రోవలు ఏమంటాడు? సరిచేసే వరకు నేను వారు నడిపింతును అంటాడు. వారు ఎరుగని త్రోవల్లో వారు నడిపించి వంకర త్రోవల్ని నేను ఏం చేస్తాను? చక్కగా చేస్తాను. వంకరి త్రోవ అంటే మనం వెళుతున్న త్రోవ అంతా కూడా ఈరోజు చక్కగా లేదు కదండి. మంచి హైవే కలిగిన రోడ్లో మనం ప్రయాణించట్ల. మన యొక్క జీవితంలో ప్రతి వంకర ఎక్కడ పడతామో తెలియదు. కొన్ని రోడ్లు చూడండి, అన్ని గుంతలు ఉంటాయి, మంచిగా ఉంటాయి గుంతలు. ఎక్కడ రోడ్డు ఉంటుందో తెలియదు, ఎక్కడ వంకర గుంత ఉంటుందో తెలియదు. సమ్టైమ్స్ అంటారు వర్షాలు పడినప్పుడు రోడ్ల మీద జాగ్రత్తగా వెళ్ళండి, మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంటాయి అని కదండి. సో మన బ్రతుకులో ఎలా ఉందంటే
ఎక్కడ లోతులున్నాయో, ఎక్కడ బాగుందో, ఎక్కడ పడిపోతామో తెలియనట్లుగా మనం వెళ్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, మీ వంకరి త్రోవలు నేను సరి చేస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చక్కగా మార్చే వరకు కూడా నేను మిమ్మల్ని విడవకుండా ఈ కార్యము చేస్తాను. నేను విడవక వారి జుతల కార్యములు చేస్తానంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జుతలు ఆయన నిన్ను విడిచిపెట్టడంట. బిడ్డ, సంతోషంగా ఉండు, నిన్ను విడవక ఈ కార్యాలు చేయబోతున్నాడు. అందుకే కీర్తనకారుడు 88వ కీర్తన 18వ వచనంలో, ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన కాదు, కానీ హేమాను అనే భక్తుడు రాశాడు. 88వ కీర్తన 18వ వచనంలో ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు. చూడండి ఏమంటా ఉన్నాడంటే, ఈ పాట పాడిందేమో కోరాహు కుమారులు. దాన్ని బట్టి ఆయన రాస్తూ, నీకు కీర్తనలు 88:18. ఎస్, నా ప్రియులు స్నేహితులు, చూడండి, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను అంటున్నాడండి. హల్లెలూయా. ఏమంటున్నాడు ఈ కోరాహు కుమారులు? అయ్యా, ఎలా ఉంది ఆయన వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయంట? ప్రియులు అనగా దగ్గరగా ఉన్నవారు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఏమయ్యారంట? దూరం అయిపోయారంట. చీకటి ఆయన బంధువర్గంగా మారిందంట. చీకటి అంటే ఇంక వెలుగు లేదు, ఎప్పుడు కూడా తిండి లేని పరిస్థితి, నిద్ర లేని పరిస్థితి, ఎవరు సహాయము చేయలేని పరిస్థితి, ప్రతి దినం ఏదో ఒక పోరాటము. ఈ యొక్కదన్నీ కూడా చీకటి. ఈ చీకటే నాకు బంధువర్గం అయిపోయింది అని ఎంతగానో బాధపడుతూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. చీకటి నాకు బంధువర్గం అయిపోయిందంటూ యెషయా 40వ అధ్యాయంలో అంటాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనంలో, నీకు తెలియలేదా, నీవు వినలేదా? అక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నీకు తెలియలేదా, నువ్వు వినలేదా? కోరాహు కుమారులు అంటున్నారు, చీకటి నాకు బంధువర్గం అయిందని నీకు తెలీదా? దేవుణ్ణి అడుగుతున్నాడు ఆయన. నీకు తెలియంది కాదు, నీవు ఎరగని వాడివి అసలే కాదు, నువ్వు వినని వాడివి కాదు, నువ్వు వినకుండా ఏం లేవు కదా, నాకు చీకటి బంధువర్గం అయిందని అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. ఈరోజు మీ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా పరామర్శించేవారు లేరేమో. కొంతమంది అంటారు, తిన్నామా ఉన్నామా అని మమ్మల్ని పట్టించుకునేవాడే లేడండి అని. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా అలాగే ఉందేమో. మిమ్మల్ని పరామర్శించేవారు ఒక్కరు కూడా లేరేమో. ఇజ్రాయేలు అహరోనుకు, ఆయన కుమారులు అహరోనుకి మోషేకి దేవుడు ఏం చేశాడు? యాజక ధర్మాన్ని అప్పగించాడు కదండి. దేవుడి దగ్గర మంచిగా అందరూ కూడా పరిశుద్ధ స్థలంకే రావాలి, కానీ వీళ్ళిద్దరికి ఏం అధికారం ఉంది? అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళి ఆయన మాటను, స్వరమును చెవులారా విని వచ్చి బయటకు వచ్చి ప్రజలకు చెప్పే ఆ గొప్ప ఆధిక్యతను వాళ్ళు పొందుకున్నారు. యాజక వంశంలో పుట్టినవారు. ఈ కోరాహు కుమారులు కూడా ఈ వంశంలోనూ పుట్టినవారే. ఎవరు ఈ కోరాహు కుమారులు? ఏ వంశము? స్వయాన అమ్రాము అంటే మోషే యొక్క తండ్రి. మోషే తండ్రి పేరేంటి? అమ్రాము. ఈ అమ్రాము తమ్ముడు కొడుకులే కోరాహు. అంటే వీళ్ళకు కూడా ఏముంది? యాజక ఆ యొక్క ధర్మము చేసే ఆ యొక్క అధికారం ఉంది. వాళ్ళు కూడా దేవుడి సన్నిధిలో ఆశీర్వాదాన్ని అనుభవించటానికి అర్హులే. కానీ వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంట? చీకటి బంధువర్గంగా మారిపోయిందంట. మోషే అహరోనేమో దేవుడితో సాంగత్యము చేసి ఇజ్రాయేల్ ప్రజలకు అనేక విషయాలు చెబుతూ దేవుడిస్తున్న సర్వ సుఖము, సర్వశ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుతున్నారు. కానీ ఈ కోరాహు కుమారులకేమో చీకటి బంధువర్గం అయిపోయిందంట. ఒకవైపేమో సూటిపోటి మాటలు. కోరాహు కుమారులేమో అన్నపానాలు లేక రాత్రులు ఉన్నారంట, మంచినీళ్ళు త్రాగుతూ ఎన్ని రాత్రులు అల్లాడిపోయారు. అందరూ అంటున్నారు, మీ అమ్మా నానేమో చచ్చిపోయారా, మీ అమ్మా నానేమో ఇంత శపితమైన పని చేశారా, మీది శపితమైన బ్రతుకురా. అనేక మంది వచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారంట ఈ కోరాహు కుమారులని. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. ఒకవైపేమో పేదరికం, ఒకవైపేమో ఆకలి దప్పులు, ఇంకోవైపేమో అవమానం అనే చీకట్లో వారు ఎలా ఉన్నారంటే కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈ కొట్టుమిట్టాడుతూ వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో, మా పరిస్థితి నీకు తెలియదయ్యా, మా జీవితము చీకటిలో బ్రతుకుతున్నాం, చీకటే మాకు బంధువర్గం అయింది, ఇంతమంది మాకుండి కూడా ఎవరు మమ్మల్ని ఆదరించి దరికి చేరే దిక్కు లేదు.
ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఇదిగో కొరాహు కుమారుల వంటి వేదన నీ బ్రతుకులో ఉంటే, కొట్టుమిట్టాడుతుంటే, ఏ చీకటి నీ జీవితంలో ఏలుబాటు చేస్తుందో, ఒకవైపు సంఘ ప్రజల చీత్కారము, బంధువర్గుల చీత్కారము, కులము వారు ఎగతాళి చేస్తున్నారు, అన్నీ కూడా ఒక్కసారిగా మీద పడిపోయినాయేమో. నా ప్రభు అంటున్నాడు, ఈ మాటలు వింటుండగా నీ చీకటిని నేను వెలుగుగా మారుస్తాను, భయపడకు, ధైర్యముగా ఉండని ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడండి. నిశ్చయముగా నీ పరిస్థితి మార్చే వరకు ఆయన వేడబడు. తల్లి తండ్రి లేని పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన స్థితితో కదండి. ఒక్కరున్నా పర్వాలేదు, ఇద్దరు లేరంట వీళ్ళకి. కొంతమంది జీవితాలు ఒక్కరున్నా, తల్లి ఉన్నా ఎలాకోల పిల్లల్ని చాకి సంతరిస్తుంది, తండ్రి ఉన్నా ఏదో ఒకటి చేసి బ్రతికిస్తాడు. వీళ్ళ జీవితాలు ఇద్దరు కోల్పోయారు, ఇద్దరూ చనిపోయారు. వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఆలోచించండి. అస్తవ్యస్తంగా అయిపోయింది, ఇద్దరిని కోల్పోయినారు. కఠినమైన పరిస్థితి. బాల్య దినముల నుండే చావుకు సిద్ధమైన వారంట వీళ్ళు. అంటే చిన్నప్పటి నుండే వీళ్ళకి ఏం లేదు, బాధలే, కష్టాలే. ఎందుకు? తల్లిదండ్రులు లేరు, ఆదరించేవారు లేరు. కొంతమంది చెప్తా ఉంటారు, చిన్ననాటి నుండి కూడా నాకు తల్లి తండ్రి ఉన్నాను, చిన్ననాటి నుండి కష్టం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా కష్టమేనండి, మా నా చేతులు రెక్కల కష్టమే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణము, మాకంటూ ఏది లేదని కొంతమంది చెప్తా ఉంటారు. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. వాళ్ళ జీవితాలు ఎలా ఉందంట, వాళ్ళ దినముల నుండి కష్టమేనంట. ఇంకా దేవుడి సన్నిధికి వచ్చి, నా పరిస్థితి నీకు తెలీదా, చిన్ననాటి నుండి నేను చావుకు సిద్ధమైన వారమే, పుట్టినప్పటి నుండి మాకు ఏమంటారు ఒక మేలు మా జీవితంలో లేదే, పుట్టినప్పటి నుండి కష్టపడుతూనే ఉన్నామే, పుట్టినప్పటి నుండి ఆకలి దప్పులు కలిగిన వారిగా కొట్టిమిట్టాడుతున్నామే అని దేవుడి సన్నిధిలో పడి ఏడుస్తున్నారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు వాళ్ళు అలాగా వాళ్ళ పరిస్థితి అయిపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ కోరాహు తండ్రి ఏం చేశాడు, దేవుడికి వ్యతిరేకంగా చేసినందుకు కాను భూమి నెరలు విడిచి ఆ తండ్రి దాంట్లో పడిపోయాడు, చచ్చిపోయాడు. అంటే దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. దేవుడు ఒకరిని ఆశీర్వదిస్తే వారి తరాల వరకు ఆశీర్వదిస్తాడు. దేవుడిని ఒకరిని శపించాడంటే ఆ తరాలు శపితంగానే ఉంటుంది. అందుకే దేవుడి విషయంలో, ఆయన సన్నిధి విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలనేది. ఎందుకంటే ఒక్కడు జాగ్రత్తగా ఉండి ఆశీర్వదించబడ్డా వాని ద్వారా వాడి కుటుంబం, వాళ్ళ పిల్లలు, మనవరాలు అంతా కూడా బ్లెస్ అయిపోతారు. ఒక్కడు శపించబడ్డా వాని ద్వారా తరాలు శపితమైపోతాయి. అందుకే దేవుడి సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. దైవజనులు మాట్లాడే విషయంలో, దైవజనులు మరి దేవుడి సన్నిధిలో మెలిగే విషయంలో, ముఖ్యంగా దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆయన బుద్ధి, ఆ వంకర బుద్ధి ఏం చేసింది, ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు లేని వారుగా ఒక శపితమైన బ్రతకడానికి కారణమైపోయి, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఏడుస్తున్నారండి. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో పడున్నారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, అక్కడ వాళ్ళకి ఆదరణ కలగలేదు. దేవుడి సన్నిధికి వచ్చి ఏడుస్తూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, మీ వెలుగుని, మీ చీకటి నేను వెలుగుగా మారుస్తాను అంటున్నాడండి. హల్లెలూయా. దిగులు పడద్దు బిడ్డ, నువ్వు నా సన్నిధికి వచ్చావు, నీ తల్లిదండ్రుల్లాగా అక్కడెక్కడ తిరిగి శపితమైన వాటిని ఆశించలేదు కాబట్టి నేను దీవెనకరంగా మారుస్తాను అని కోరాహు కుమారులకు వాగ్దానం చేశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టను నేను మీ జీవితంలో కార్యము చేసే వరకు. చిన్ననాటి నుండి ఎంతో కష్టపడి నువ్వు ఫలితం పొందలేదా, అన్ని చీత్కారాలు ఎదురయ్యావా, దిగులు పడద్దు. అప్పుడు ఎంత కోల్పోయావో అప్పటి నుంచి నీకు లెక్క కట్టి నా ప్రభు సంతోషమనే పంట నువ్వు కోసేలాగా ఈ సంవత్సరం మొదలుకొని నేను ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చీకటిని తొలగిస్తానంటున్నాడు. చీకటిని ఆయన తొలగించే ముందు ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ నీ జీవితంలో ఇంకా చీకటి కార్యాలు చేస్తున్న వ్యక్తివైతే, రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం ఒక తల్లి నాకు ఫోన్ చేస్తూ ఉంది. ఫోన్ చేసి ఏడుస్తూ, అమ్మా నా కుమారుడు చిన్నప్పటి నుండే, చిన్న వయసు నుండే తాగుడు మొదలు పెట్టాడమ్మా, వాడిని ఎలా మానిపించాలో నాకు అర్థం కావట్లేదని ఏడుస్తూ ఏడుస్తూ ఫోన్ చేస్తే,
సరే ఆ కుమారుడు కూడా ఒకసారి నువ్వు మాట్లాడమ్మా, మీరు మాట్లాడితే ఆ బిడ్డ మారుతాడమ్మా అంటే ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆ కుమారుడు అంటున్నాడు, ఎందుకు నాన్న, ఎందుకు మరి చిన్న వయసులో ఎందుకు తాగుతూ ఉన్నావంటే ఆ పిల్లాడు చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, నేను ఇలా అవ్వడానికి మా నాన్నగారే కారణము. ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా ఆయన మమ్మల్ని ఏ విధంగానూ సరిగ్గా పోషించలే. మా తల్లి చిన్న చిన్న పనులు చేసుకొని మరి పోషిస్తూ ఉంటే వాటిని కూడా లాక్కెళ్ళిపోయాడు. విపరీతంగా తాగుతూ ఆయన ఆ తాగి పడిపోవడం ద్వారా మేము కూడా తిండి లేకుండా ఎన్నో రాత్రులు పడుకోవాల్సి వచ్చింది ఆయన తాగుబోతుతనం వల్ల. కాబట్టి ఎంత మంచిగున్న వ్యర్థమే అని నేను కూడా త్రాగుడు మొదలు పెట్టాను అని మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. చూసారండి, ఒక కుమారుడు మారడానికి, ఒక కుమారుడు ఆ స్థితికి వెళ్ళడానికి తండ్రి కారణమయ్యాడు. ఈ కోరాహు కుమారులు కూడా ఆ యొక్క భయంకరమైన స్థితి అనుభవించడానికి వాళ్ళ తండ్రి కారణమయ్యాడు. ఈరోజు తల్లిగా తండ్రిగా ఎక్కడి నుంచి మాటలు వింటున్నావో నీ పిల్లల బ్రతుకుకి ఒక సాక్ష్యంగా నువ్వు ఉండాలి తప్ప వాళ్ళు చెడిపోవడానికి నువ్వు కారణం కాకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తండ్రులే కాదు తల్లులు కూడా ఎంతోమంది కదండి పాపపు పనులు పిల్లల ముందే చేస్తూ, వాళ్ళ ముందే ఫోన్లు మాట్లాడుతూ, వాళ్ళ ముందే చేయకూడని పనులు చేసి ఈరోజు యవ్వనస్తులండి చిన్న వయసులోనే తప్పిపోవడానికి తల్లులు తండ్రులు కారణమవుతున్నారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీ యొక్క ఆత్మీయ జీవితంలో బ్రతకమని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. కోరాహు కుటుంబంలో పుట్టిన మరొక వ్యక్తి ఎవరంటే ఎల్కానా. ఎల్కానా ఎవరంటే హన్నా భర్త. మనందరికి తెలుసు కదా హన్నా గురించి. ఈ హన్నా దేవుడి సన్నిధిలో ఏడ్చి దేవుడి దగ్గర శ్రేష్టమైన గర్భఫలాన్ని పొందింది. ఆ కుమారుడి పేరు సాముయేలు. సాముయేలు పుట్టిన తర్వాత ఏమని నిర్ణయించుకుంది, చిన్న పాలు విడవగానే నీ సన్నిధిలో ఇస్తానయ్యా అని. సరే, చెప్పిన మాట ప్రకారమే దేవుడి సన్నిధిలో పెడుతూ ప్రతి సంవత్సరం వచ్చేదంట ఆ కుమారుని చూడ్డానికి. 2 నెలలకో 4 రోజులకో వచ్చి నా కుమారుడు ఎట్లా ఉన్నాడని చూసుకోవడానికి వచ్చేది కాదు. ఎప్పుడు వచ్చేదండి, సంవత్సరానికి ఒక్కసారి ఒక మంచి బట్టలు కుట్టుకొని ఒక అంగి, వాడు చిన్నోడే కదా వాడికి ఎంత అవుతుంది, ఒక అంగి కుట్టుకొని వచ్చేదంట. అది తీసుకొని వచ్చి ఆ కుమారుడితో మాట్లాడుతూ తీసుకొని ఆ సమయంలో సాముయేలుతో అడిగేది, నాన్న నువ్వు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తున్నావా అంటే వెళ్తున్నానమ్మా అని. సరే, దాని మీద ఉన్న ఆ గుడారంలో ఉన్న ఇత్తడి రేకును నువ్వు చూసావా అని అంటే చూశాను. అయితే ఆ తల్లి ఏమని బోధిస్తుందంటే, నాన్న ఆ ఇత్తడి రేకును నువ్వు చూస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు భయపడుతూ బ్రతకాలి. ఎందుకు, నీ పితరులైన కోరాహు చేసిన భయంకరమైన జీవితానికి ఆ రేకు ఆనవాలుగా ఉంది. ఒకవేళ మనుష్యుడు విరోధి అయితే దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు మనుషులకు విరోధులు అయితే దేవుడు క్షమిస్తాడు, కాపాడుతాడు, కరుణిస్తాడు. కానీ మనుషుడు దేవుడికి విరోధి అయితే ఎవరు కాపాడుతారు నాన్న? మనము దేవునికి విరోధం అవ్వటానికి వీల్లేదు. నువ్వు ఎలా ఉండాలి దేవుడి సన్నిధిలో, గడగడ వణుకుతూ భయపడుతూ పని చెయ్యాలి అని సాముయేలుకి బోధించేదంట వచ్చిన ఒక్కసారి. హల్లెలూయా. ఈ మాటల్ని సాముయేలు తన గుండెల్లో పెట్టుకొని చిన్నప్పటి నుండే కళ్ళ ముందే దైవజనుడు ఏలి అక్కడ యాజక ధర్మం వహిస్తూ ఉన్నాడు. అక్కడ ఈ చిన్న పిల్లాడుగా ఉన్నాడు. ఏలి పిల్లలు, దైవజనుడు పిల్లలు ఇద్దరు యవ్వనస్తులుంటే వాళ్ళు పాపానికి బలి అయ్యి పాపపు కార్యాలు చేస్తున్నారు వాళ్ళిద్దరేమో. కానీ ఈ అబ్బాయి తల్లి చెప్పిన మాటలు గుండెల్లో పెట్టుకొని పక్కన అపవిత్ర కార్యాలు జరుగుతున్నా, అపవిత్రమైన స్త్రీలు చెడ్డ పనులు ఎన్ని ముందు జరుగుతున్నా, ఎంతోమంది యవ్వన ప్రాయంలో మందిరానికి వచ్చి ఆయన్ని ప్రేరేపిస్తున్నా కూడా ఆ రేకును చూస్తూ భయపడుతూ దేవుని సన్నిధిలో సాగిలపడి బ్రతికాడంట సాముయేలు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆ తల్లి తన అవసరాలు భౌతికంగా తీర్చలేదేమో కానీ, ధనధాన్యాలు అతనికి ఇవ్వలేదేమో కానీ, మంచి భయభక్తులు కలిగిన జీవితాన్ని ఆ కుమారుడికి నేర్పిస్తుందండి. దేవునికి స్తోత్రం. అదే రాబోయే కాలంలో మంచి ఆస్తిగా మార్చబడుతుంది మన పిల్లలకి. కొంతమంది పిల్లలకి ఎంత గారాబం చెయ్యొద్దని కాదు, గారాబం చెయ్యండి, మంచిగా చూసుకోండి, మంచిగా పెట్టండి. ఆ గారాబము శృతి మించితే వాడు రేపు రోజున నిన్నే ఏం చేస్తాడు, పట్టుకొని తంతాడు, బయటికి నెట్టేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమె అంటుంది, నా కుమారుడికి నేను ఆస్తి ఇవ్వకపోయినా మంచి భయభక్తులు కలిగిన జీవితాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా హన్నా వలే నీ పరిస్థితి ఉండాలి. అంటే హన్నా ఎలాగ తన పిల్లాడికి, తన కుమారుడికి నేర్పిస్తుందో ఆ భయభక్తులు కలిగిన జీవితము, దేవుడి మందిరంలో ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి,
నేర్పించండి, మీ పిల్లలకి నేర్చుకుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు పెరిగి పెద్దోడైన తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉన్నందుకు అతడు ఎలా అభివృద్ధి చెందాడండి? దాను మొదలుకొని బయర్షెబా వరకు కూడా అతని కీర్తి వ్యాపింపబడిందంట. గల కారణము అతనికి డబ్బును బట్టా, అతనికి అందముందన కాదండి. అతను దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతను తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రజల్లో అతని ఖ్యాతి పెరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. మనుషులు ఆస్తి ఉంటే అతని ఖ్యాతి పెరిగిద్ది, 4 కార్లు ఉంటే అతని ఖ్యాతి అంటారు. కానీ ఇతడు కేవలము భయభక్తులు కలిగి జీవించినందున సర్వశక్తుడై తను వెనుకున్నాడంట, ఇతనికి తోడుగా ఉన్నాడంట. ఇతనికి దేవుడు తోడుగా ఉందన్న ఒక దాను మొదలుకొని బయర్షెబా వరకు ఈయన పేరు ప్రఖ్యాతలు గాంచిపోతున్నాయంట. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో ఉంటే, దేవుడు మనతో నివాసము చేస్తే మన పరిస్థితి ఎలాంటిదైనా సరే అది వెలుగుకరంగా మార్చబడినప్పుడు నీ జీవితం కూడా ప్రసిద్ధకరంగా ప్రపంచవ్యాప్తంగా నువ్వు కూడా వ్యాపిస్తావు. దేవునికి స్తోత్రం. నిన్ను వ్యాపింప చేస్తాడు. ప్రపంచవ్యాప్తంగా కాకపోవచ్చు, నీ కాలనీలో, నీ కుటుంబానికి, నీ బంధువర్గానికి ఒక ఉన్నతమైన స్థాయికి నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సంగమ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న విషయం ఈరోజు ఒక్కటే, చీకటిని వెలుగుగా మార్చే వరకు నేను మిమ్మల్ని విడవను. ఆ రోజు కోరాహు కుమారుల పట్ల దేవుడు కార్యం చేశాడండి. దేవుడు సన్నిధికి వాళ్ళు వచ్చినప్పుడు వారి జీవితంలో ఒక మంచి ఆదరణ ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. అప్పటి వరకు ఎవ్వరు కూడా తినడానికి ఇంత 2 ముద్దలు పెట్టని వారు, బంధువులే, అందరు దగ్గర వారు ఉన్నారు కానీ దగ్గర కూడా రానివ్వలేదు. ఎందుకు? వీళ్ళు శపించబడిన వారు, దేవుని సన్నిధికి శపితంగా బ్రతికారు కాబట్టి వాడిని ఇంట్లోకి రానిస్తే ఆ శాపం మాకెక్కడ అంటుకుంటుందో అన్నట్లుగా మరి యాజక ధర్మం వహిస్తున్న తన పెదనాన్న పిల్లలు ఉన్నారు, పెదనాన్న ఉన్నాడు, కానీ ఎవరు కూడా వారిని దరికి చేర్చుకోలేదు. కానీ వీరు దేవుడి సన్నిధిలో సాగిలపడయ్యా, నా తల్లిదండ్రులు చేసిన పాపమేమో కానీ వారిని బట్టి మమ్మల్ని శపించద్దే, మమ్మల్ని క్షమించండి అని వారు మార్చుకొని వారి మనసులు దేవుడి సన్నిధిలో సాగిలపడినందుకు వారి జీవితాన్ని వెలుగుగా మార్చేశాడండి. హల్లెలూయా. ఈరోజు మనల్ని కూడా ఆయన వెలుగుగా మారుస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాలాలు మారినా, యుగాలు మారినా ఆయన ప్రేమ మారదు, మారని దేవుడు. అందుకే అంటున్నాడు, నేను నీకు వాగ్దానం చేస్తున్నా, నా కుమారుడా, నా కుమారి, బంధువర్గాన్ని, చీకటినే బంధువర్గంగా చేసుకొని అల్లాడిపోతున్నావేమో, నిన్ను నేను విడవకుండా పట్టుకొని నీ బ్రతుకును మార్చే వరకు నా బాహుబలము నీ పట్ల చూపిస్తూనే ఉంటానంటున్నాడండి. బాహుబలము చూపిస్తాడంట. ఆయన బలం ఎంతదండి? మనుషుల బలం వంటిది ఆయన బలము. దేవుని బలం మన మీద చాపితే ఇంకా ఏ బలము కూడా పని చేయదు. సాతాను శక్తివంతుడే కానీ యేసయ్య సర్వశక్తివంతుడు. హల్లెలూయా. వాడు శక్తి కలిగిన కార్యాలను జీవితంలో చేస్తున్నా మన యేసయ్య సర్వశక్తి కలిగిన కార్యాలను చేసి ఆ శక్తి కలిగిన కార్యాలను అణచగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా వాడు నీ మీద బండనెయ్యాలని గట్టిగా పట్టుకొని ఉన్నాడా? కానీ మన దేవుడు, వాడు ఎంత గట్టిగా ఉన్నా ఆయన సర్వోన్నతుడండి, ఇంకా గట్టి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఎంతటి గాఢాంధకరమైన బ్రతుకును ఆయన మార్చేస్తాడు. ఎంత గాఢాంధకారంలో నువ్వు బ్రతుకుతున్నా మధ్యాహ్నపు కాలపు తేజస్సును దేవుడు నీకు ఇస్తాడంట. హల్లెలూయా. ఒక తేజస్సు మధ్యాహ్నం ఎలా ఉంటుందండి? మధ్యాహ్నం ఎలా ఉంటుంది? సూర్యుడు బాగా మండిపోతూ ఉంటాడు కదండి మధ్యాహ్నం పూట. అలాంటి ఒక తేజస్సు నీ కుటుంబానికి నేను అనుగ్రహిస్తాను అంటున్నాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, ఆయన మాటను నెరవేర్చే దేవుడు. అందుకే అంటున్నాడు, నీ చీకటిని నేనేం చేస్తాను? వెలుగుగా మారుస్తాను. నీ వంకర త్రోవలు, వంకరకరమైన నీ బ్రతుకు, వంకరగా ఉన్న నీ త్రోవలు, వంకర అంటే నీ చెడు బుద్ధని కాదు ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉంది. నువ్వు నడుస్తున్న మార్గం అంతా వంకరగా ఉంది, ఎటెళ్ళదామన్నా చక్కగా లేదు, ఎవరొకరు అడ్డుపడుతూనే ఉన్నారు నీ దారికి, ఏదో ఒక గుంట వస్తూనే ఉంది, ఏదో ఒక తట్టు తగులుతూనే ఉంది, ఏదో ఒక రాయి తగులుతూనే ఉంది. కొంచెం దూరం ముందుకెళ్తుండగానే ఏదో ఒక గుంత వస్తుంది. అయ్యో బాగా నడుస్తున్నాను 10 అడుగులు అనుకోగానే ఏమొస్తుంది? ఒక పెద్ద బండ అడ్డుగా వస్తుంది. వంకర 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 బ్రతుకు, వంకర జీవితము, వంకర మార్గం అన్ని కూడా దేవుడు ఏంటున్నాడు, ఈ మాటలు నువ్వు వింటుడుగా నువ్వు నిజముగా నమ్మి ఆయనను విశ్వసించి బిడ్డ, నీ వంకర త్రోవలు నేను సరి చేస్తాను అంటున్నాడండి.
హల్లెలూయా. నీ రోడ్డున నీ ప్రయాణం చేసే నీ రోడ్డుని హైవేగా మారుస్తాడంట. దేవునికి స్తోత్రం. హైవే రోడ్డు ఎలా ఉంటుంది? చాలా చక్కగా ఉంటుంది, ఎంత స్పీడ్లో అయినా వెళ్ళిపోవచ్చు. అలాంటి నీ జీవితానికి ఒక వేగం పెంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ వేగాన్ని పెంచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీ రోడ్డును నువ్వు ప్రయాణం చేస్తే నీ రోడ్డు మారబోతుంది యేసు నామములో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ రోడ్డును దేవుడు మార్చివేయబోతున్నాడు. నీ ప్రయాణం అలకగా మారబోతుంది. నీ ప్రయాణంలో ఉన్న ప్రతి అడ్డులు, ప్రతి బండలు తీసివేయబోతున్నాడు. నీ ఆత్మీయ జీవితానికి అనిచ్చేవాడు ఎందడు లేకుండా నా దేవుడు నీ చీకటిని వెలుగుగా మార్చబోతున్నాడు యేసు నామములో. ఎస్, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు బలముగా నీ జీవితంలో జరగబోతున్నాయి. చిన్నప్పటి నుంచే చీత్కారము, బలత్కారము, చిన్నప్పటి నుంచి ఎంతో కష్టము, కానీ ఫలితము లేదా బిడ్డ? సహోదరి దిగులు పడద్దు, నా దేవుడు అంటున్నాడు. ఇదిగో అన్ని సంవత్సరాలను కార్చిన దాదాపు 20, 25, 30 సంవత్సరాల నుంచి నీ బ్రతుకులో చీకటి, వెలుగు లేదు, ఆదరణ లేదు, సరైన సంతోషం లేదు. నా ప్రభు ఈరోజు నిన్ను దర్శించి అంటున్నాడు, ఇదిగో బిడ్డ, నువ్వు 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చూడని ఆనందాన్ని ఈ దినముల నుండి నువ్వు పొందుకోబోతున్నావు. నీ కుమారుణ్ణి, నీ కుమార్తెని దర్శించబోతున్నాను. వెలుగుకరంగా నీ బ్రతుకు మారబోతుంది. రిసీవ్ ఇన్ ద నేమ్ of Jesus. Hallelujah. Thank you Father. Hallelujah. చెప్పండి, నా బ్రతుకును వెలుగుమయంగా మార్చే వరకు నా దేవుడు నన్ను విడిచిపెట్టడని చెప్పండి. నా బ్రతుకును వెలుగుమయంగా మార్చే వరకు నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఎస్, అటు విశ్వాసంతో నువ్వు చెప్పు. దేవుడు అటువంటి శ్రేష్టమైన కృప ఈ మధ్యాహ్నం మనకు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవుడు ఈ మధ్యాహ్నం మరలా మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు మనతో ఈరోజు మాట్లాడి ఉన్నాడు. ఇదిగో, ఎక్కడ చీకట్లో ఉన్నావో, ఎవరో చేసిన దానికి, ఎవరో చేసిన ఆ తప్పును ఈరోజు నువ్వు భరిస్తున్నావేమో, ఆ నింద భరిస్తున్నావేమో, ఆ సమస్య నువ్వు భరిస్తున్నావేమో, ఎవరో ఏదో చేస్తే అది మొత్తం నీ మీద పడిందేమో. దేవా, నా వల్ల కాదు, ఈ భారం నేను భరించలేనని కోరాహు కుమారుల వలె ఆయన సన్నిధికి వచ్చిన సహోదరి సహోదరుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో బిడ్డ, నేను విడిచిపెట్టనమ్మా, నేను నిన్ను విడిచిపెట్టను. ఇదిగో నీ రోడ్డు నేను సరిగ్గా చేయబోతున్నాను అంటున్నాడు. ఇదిగో నీ చీకటి నేను వెలుగుగా మార్చబోతున్నాను అంటున్నాడు. ఇప్పటి వరకు ఎవరు రానిచ్చుకోకుండా, ఎవరిని ఆదరణ లేకున్న దానా, ఇదిగో నీలాంజనముతో నీ కట్టదని అంటున్నాడు ఆయన. ఎస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ ఫాదర్. తండ్రి, నీ బిడ్డలు ఎంతమంది మాటలు వింటున్నారో, ఎంతమంది నీ సన్నిధిలో ఉన్నారు, ప్రతి బిడ్డ జీవితంలో ఏ చీకటి ఉందో ఆ చీకటి కార్యాలు, చీకటి రోగము, చీకటి శక్తులు యేసు నామములో ఈ మాటలు వారు వింటుండగానే, అప్లై చేసుకుంటుండగానే వారి జీవితంలో నెమ్మదొచ్చును గాక, వెలుగొచ్చును గాక, శక్తి దిగును గాక, అభిషేకము దిగును గాక. యేసు నామములో సంపూర్ణ విడుదల సకల పరిస్థితులకి కలుగును గాక. యేసు నామములో సకల కార్యాలు జరిగించి వెలుగుమయంగా మా జీవితాలను మార్చి మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.